పరం శాంతి. పరమాత్మతోటి యోగమే సుఖదుఖాలకు అతీతమైన స్థితిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఆత్మ అవినాశి అనగా వినాశనము కానిది, అచంచలమైనది, స్థిరమైనది, నిరాకారమైనది, నిత్యమైనది మరియు సాక్షిభూతమైనది. సుఖ దుఃఖాలు దేహానికి మరియు మనస్సుకు కలిగే అనుభవాలు ఇవి త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాల వల్ల మరియు కర్మల ఫలితాలుగా వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే నేను దేహాన్ని కాదు, మనసును కాదు, ఆలోచనలు కాదు, నేను శుద్ధ చైతన్యమైన ఆత్మనన్న అర్థం చేసుకుంటారో అప్పుడు సుఖ దుఃఖాలు కేవలం ఒక సినిమా డ్రామా దృశ్యాల వలె కనిపిస్తూ ఉంటాయి. యోగము మరియు ధ్యానం యొక్క సారాంశము సాక్షి భావన స్థితిలో ఉండటం. మనకు సంఘటనలు మరియు భావాలను ఎటువంటి అనుబంధం లేకుండా చూడటం, అంటే వాటితోటి రిలేషన్ లేకుండా అతీతంగా ఉండి చూడటం. ధ్యానంలో నేను ఆత్మను, నా స్వరూపము పరం శాంతి అని గాఢంగా అనుభూతి చెందటం. మనిషి పరమాత్మతో ఎంతగా అనుసంధానం అవుతాడో అంతగా సహజంగానే సుఖ దుఃఖాలకు అతీతం అవుతాడు. నేను దివ్య ఆత్మను, చైతన్యమైన ఆత్మను, పరం ఆత్మను. నా స్వభావం, నా స్వరూపం పరం శాంతి. బాపూజీ బేహద్ జ్ఞానం ప్రకారం ఈ స్థితిలో ఉండమని చెప్తూ ఉంటారు. నేను మూల స్థితిలో స్థిరంగా ఉన్నప్పుడే, నా యొక్క స్వస్వరూపంలో స్థిరంగా ఉన్నప్పుడే అనంతమైన పరం శాంతి లభిస్తూ ఉంటుంది. అనంతమైన శక్తి మరియు అనంతమైన ఆనందాన్ని పొందుతాము. నేను పరమాత్మ సంతానాన్ని, అనంతకాల నివాసిని, బేహద్ నివాసిని. అనుభూతిని పొందటం ఈ స్థూల జగత్తులోని సుఖ దుఃఖాలను కేవలం ఒక నాటకం వలె చూస్తాడు. ప్రభావితం కాకుండా కేవలం సాక్షి భావంతో మనసులో మాటిమాటికి ఆలోచిస్తూ ఉండాలి. నేను దేహం కాదు, శుద్ధ చైతన్యమైన ఆత్మను, అవినాశి ఆత్మను. నేను పరం 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 ఆత్మను. నేను భూమధ్యంలో ప్యూర్ వైట్ లైట్లో లైట్ స్వరూపంలో స్వచ్ఛమైన తెల్లటి కాంతిలాగా ఉన్నటువంటి ఆత్మను, పరం ప్రకాశము కలిగిన ఆత్మను. అనంత సూర్యుని యొక్క శక్తి జాగృతమవుతుంది నా లోపల. పరం శాంతి, పరం లైట్ నా లోపల ఉన్నది. దీనికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు, అనంతకాలం వరకు ఉండేది ఇది అంటూ అనుభవం పొందుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా దృశ్యాలను చూస్తున్నా అది తెరపైన బొమ్మలాటలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా సుఖదుఖాలు రెండు దృశ్యాలే. నేను ప్రేక్షకుడిని అని అనుకోవాలి. ధ్యానంలో ఇలా పునరావృతం చేయండి. నా మూల స్వరూపం శాంతి, పరం శాంతి. నా ఆత్మ పరం శాంతితో నిండి ఉన్నాను. నా ఆత్మలో అనంత సూర్యుల శక్తితో పాటు అనంతమైన పరం శాంతి వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. పరం శాంతి అంటూ శ్వాస తీసుకోండి, పరం శాంతి అంటూ శ్వాస వదలండి. నలువైపులా పరం శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేయండి. ఇలాగా మౌనంగా ఉంటూ ప్రపంచం మొత్తం పరం శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేద్దాం. విశ్వంలో శాంతి నెలకొనుగాక అని సంకల్పం చేద్దాము. కొట్లాట్లు, గొడవలు అన్నీ అంతమైపోతాయి. దివ్య ఆత్మలన్నీ జాగృతమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రాప్తిని పొందండి, ఇలా యోగం చేయండి, అనుభూతిని పొందండి అంటున్నారు అనంతభాయ్. పరం శాంతి. నమస్తే.